కొంతమంది మన వెనకాల మాట్లాడతారు. అది వాళ్ళ వీక్నెస్ కాదు, మన స్ట్రెంగ్త్కి వాళ్ళ రియాక్షన్. వాళ్ళు అలా ఎందుకు మాట్లాడుకుంటారంటే మనం ఎదుగుతున్నాం, వాళ్ళలాగా ఆలోచించట్లేదు, వాళ్ళకంటే ఎక్కువ పని చేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువ గుర్తింపు వచ్చేస్తుంది, వాళ్ళకంటే తొందరగా రికగ్నైజ్ అయిపోతున్నాం. మనం రిస్క్ తీసుకుంటున్నాం, వాళ్ళు భయపడుతున్నారు. మనం డ్రీమ్ చేసేది పెద్ద రేంజ్లో, కానీ వాళ్ళు చిన్నగా ఆలోచిస్తున్నారు. మనం చేంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం, వాళ్ళు కంఫర్ట్లో ఉన్నారు. మనం సైలెంట్గా వర్క్ చేస్తున్నాం, వాళ్ళు మాటలతో టైం వేస్ట్ చేస్తున్నారు. మనం సెల్ఫ్ మేడ్ అవ్వాలని ట్రై చేస్తున్నాం, వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళ మధ్యలోనే వదిలేస్తున్నారు. కానీ వాటిని మనం ఎలా తీసుకోవాలంటే, వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మనం స్పాట్లైట్లో ఉన్నామని అర్థం. వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే మనం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నామని సైన్. వాళ్ళు డౌట్ చేస్తే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెంచుకోవడం అవసరం అనే హింట్. వాళ్ళు జెలసీ ఫీల్ అయితే మన గ్రోత్ డైరెక్షన్ కరెక్ట్గానే వెళ్తుందన్న ప్రూఫ్. గుర్తుపెట్టుకో, నీ గురించి మాట్లాడుకునే వాళ్ళు నీ స్టోరీలో పార్ట్ కాదు, నిన్ను చూస్తూ ఉన్న ఆడియన్స్ మాత్రమే. నువ్వు నీ ప్లేస్లో నడుస్తూ ఉండు, నీ ఎయిమ్ మీద ఫోకస్ పెట్టు, నీ డ్రీమ్ మీద ఫోకస్ పెట్టు. ఒకరోజు నీ సక్సెస్ వాళ్ళకి ఆన్సర్ అవ్వదు, పెద్ద కోలుకోలేని పెద్ద లెసన్ అవ్వద్దు.